విశాఖ అంటేనే సుందర సాగర్ తీరం. తెల్లవారుజామున వాకింగ్ మొదలుకొని సాయంత్రం వరకు కూడా విశాఖ బీచ్లోనే అధిక శాతం నగరవాసులు పర్యాటకులు ఉంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు చూసుకొని సాయంత్రం తప్పకుండా బీచ్కి వస్తారు. పర్యాటకులతో పాటు విశాఖ నగరవాసులు కూడా బీచ్లోనే ఉంటారు. విశాఖ ఆర్కే బీచ్లో ఒక్కసారిగా సముద్రం వెనక్కి వెళ్లడంతో ఇసుకతో పాటు సముద్రంలో రాళ్ళు కూడా బయటపడ్డాయి. కాస్త సముద్రం వెనక్కి వెళ్లడంతో బయటపడ్డ ఈ చిన్న చిన్న రాళ్ళు అక్కడ ఫోటోలు తీసుకునేందుకు అందంగా తయారయ్యాయి. కాస్త లోతు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే పర్యాటకులు కేరింతలు కొడుతూ ఫోటోలు దిగుతున్నారు. కొన్ని చోట్ల స్నానాలు చేస్తున్నారు. స్థానికంగా ఉండే నగరవాసులు అయితే ఆశ్చర్యానికి గురవుతున్నారు. గత నెలలో చాలా ముందుకు ఉండేది, ఇప్పుడు చాలా వెనక్కి వెళ్ళిందంటూ చెబుతున్నారు. పర్యాటకులు సైతం గతంలో వచ్చినప్పుడు చాలా ముందుకు ఉండేది, ఇప్పుడు చాలా వెనక్కి వెళ్ళిందంటూ చెబుతున్నారు. నేను కర్నూలు ప్రాంతం నుండి రావడం జరిగింది ఆర్కే బీచ్ చూడడానికి. వైజాగ్ అంటేనే ఆర్కే బీచ్ చాలా ఫేమస్ కలిగింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు బీచ్ చాలా ముందు వరకు ఉండేది. ఫోటో దిగడానికి కానీ లేదంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు ఈసారి వచ్చిన తర్వాత బీచ్ చాలా వెనక్కిపోయింది. పోవడం వల్ల రాయలు కానీ అనేక ఫోటోలు తీయడానికి కోసము చాలా మేము ఇష్టంగా దిగుతున్నాం. అదేవిధంగా చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్తో కూడా. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటిది మాకు రావడం చాలా సంతోషిస్తున్నాం. కాబట్టి వేరే వాళ్ళు కూడా ఈ బీచ్ ఆర్కే బీచ్ సందర్శించి ఎంజాయ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో విశాఖ బీచ్కి వచ్చిన పర్యాటకులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. గతంలో తాము వచ్చినప్పుడు చాలా ముందుకు ఉండేదని, ఇప్పుడు చాలా వెనక్కి వెళ్ళిందంటూ చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ బీచ్ వెనక్కి వెళ్ళడంతో రాళ్ళు చాలా బాగున్నాయని, ఇక్కడ ఫోటోలు తీసుకునేందుకు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ చెబుతున్నారు. బాగుందండి. అయితే ఇక్కడ ఉండేటువంటి బీచ్ విశాఖపట్నం, మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి విశాఖపట్నము, మన 29 జిల్లాల కాటికి విశాఖపట్నం అనేది ఒక టూరిస్టమైనటువంటి ప్రాంతము. అయితే ఈ ప్రాంతంలో ఆర్కే బీచ్ అనేది బాగా ఫేమస్ చెందినది. ఎక్కువ కూడా విశాఖపట్నం అంటేనే ఆర్కే బీచ్కే ఎక్కువ వస్తారు ఈ ప్రాంతానికి. కాబట్టి బీచ్లో ఉండేటువంటి గతంలో ముందుకు ఈ బీచ్ ఉండేది. అయితే ఇప్పుడు కొన్ని బీచ్ అనేది ఎన్నికి వెళ్ళిపోయి ఇక్కడ ఉండేటువంటి రాళ్ళు కూడా ఆహ్లాదంగా అందరికీ, ఎందుకంటే ఫోటోలు తీసుకోవడానికి వాళ్ళు ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయడానికి బాగా ఉపయోగంగా ఈ రాళ్ళు అనేటివి ఉన్నాయి. కాబట్టి ఈ బీచ్ను కూడా ఇక్కడ ఉండేటువంటి ఫ్రెండ్స్తో ఏదన్నా ఫ్యామిలీస్తో వచ్చినా కూడా, చిన్నపిల్లలతో వచ్చినా కూడా రాళ్ళ మీద నిలబెట్టి వాళ్ళు ఫోటోలు తీసుకొని కూడా వాళ్ళ ఒక ఆనందాన్ని కూడా ఇక్కడ వ్యక్తం చేసే పరిస్థితి ఇక్కడ బాగుంది. అయితే గతంలో ఫోటోలు తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉండేది. ఎక్కడన్నా దిగాలన్నా, ఒకవేళ ఏదైనా దిగాలన్నా ఇసుకలో పిల్లల్ని తీసుకొని రావడానికన్నా కొంచెం ఇబ్బందిగా ఉన్నది. అయితే ఇక్కడ ఇసుక ఉన్నా కూడా పిల్లల్ని రాళ్ళ మీద నిలబెట్టి చిన్న అది ఏదైతే వాటర్ వాళ్ళకు తగులుతున్నాయో చిన్నగా కూడా పిల్లలకి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి బాగుంది.